ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి భలేన భగవతో వీర్యేన భగవత అనేటువంటి గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. కళ్యాణార్థం జరిగేటువంటి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎటువంటి విఘ్నము కలగకుండా శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోకసుఖం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిగలం ఏడుకొండల గోవింద 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 అటువంటి శ్రీ వెంకటాచలాధీశం శ్రియాఖ్యాసిత వక్షసం ఈ యొక్క సింగరాయకొండలో స్వామివారు బస చేయటం, అదేవిధంగా లేని వారికి సైతం మీ అందరి కోసం బాగుండాలని చేసేటువంటి యొక్క శాంతి కళ్యాణంలో భాగంగా ముందుగా విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పబడుతూ ఉన్నది. ప్రతి ఇంట ప్రతి నోట పలికే స్వామి వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని మనం ఎంత శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తే స్వామి అంత విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తారంట. పాదయాత్రలో భాగంగా ఒక పూట సత్సంగము ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటే దైవిక సంపద శక్తిని అందరికి అందించినట్టు ఉంటుంది, ధర్మ మార్గము తెలుస్తుంది, అలాగే భగవత్ యొక్క కటాక్షం కూడా అందరికి కలుగుతుందనే సంకల్పంతో ఏ కొండ? సింగరాయకొండ. అంటే స్వామి వారికి సింగారాలంటే ఇష్టం, అవునా? అలంకరణ అంటే ఇష్టం. ఆ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశంగా స్వామి ఇది ఎన్నుకున్నారు కాబట్టి ఉభయదేవులతో శ్రీవారి ఇక్కడ ఏం చేసి ఇక్కడ 7 కొండల మీద లాగా 7 మెట్ల మీద కూర్చున్నాడండి.